అంతర్జాతీయ వంశపారంపర్య హెరిటేజ్ డేగా డిక్లేర్ చేసింది 18th April. అది ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము. ఆర్కియాలజీ అంటే ఏమిటి? చాలామంది తెలుసుకున్నప్పుడు ఆర్కియాలజీ అంటే అసలు ఏంటి ఆర్కియాలజీ? ఆర్కియో అంటే అనిషియట్, పురాతనమైంది ఏదైనా కూడా అనిషియట్, ఆర్కియో. తర్వాత లాజీ అంటే సైంటిఫిక్ స్టడీ, శాస్త్రబద్ధంగా దాన్ని పరిశోధించేదాన్ని, అధ్యయనం చేయడాన్ని లాజీ అంటాము. అంటే ఆర్కియాలజీ అంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్ పాస్ట్, అంటే గత మానవుని చరిత్ర గురించి, వారు జీవించిన విధానం గురించి, వారు వాడిన వస్తువుల గురించి తెలియజేసే ఒక పద్ధతి, ఒక సైంటిఫిక్ స్టడీ. దాని ఒక శాస్త్రబద్ధంగా దాన్ని అధ్యయనం చేసి ఏదైనా పద్ధతి ఉందో, అంటే దాని ఎక్స్ప్లోరేషన్స్ కానీ తవ్వకాలు కానీ జరిపి వాటి మీద పరిశోధించే చరిత్ర ఉంది, దాన్ని ఆర్కియాలజీ అంటాం అన్నమాట. అంటే మన మాన్యుమెంట్ అంటే ఏమిటి? మాన్యుమెంట్ అంటే ఎనీ హెరిటేజ్ స్ట్రక్చర్, అది గవర్నమెంట్ టేకప్ చేసి, అంటే ఒక యాక్ట్ ప్రకారం, ఒక చట్టబద్ధంగా ఆ మాన్యుమెంట్ను గవర్నమెంట్ టేకప్ చేసి దాన్ని వాచ్ అండ్ వార్డ్, దానికి ఒక క్రమ పద్ధతిలో దాన్ని నిర్వహించే పద్ధతి ఏదో దాన్ని మాన్యుమెంట్ అంటాం. కట్టడాన్ని కానీ ఒక సంప్రదాయం, ఒక ఆచారం. ఇప్పుడు కూడా కొట్టాయమని ఒక నృత్య రూపకం ఉంది, అది కూడా హెరిటేజ్ సైట్. అంటే ఓన్లీ మాన్యుమెంట్ కావాలి, ట్యాంజిబుల్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ రెండింటిలో కూడా మీకు మాన్యుమెంట్గా డిక్లేర్ చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో డిక్లేర్ చేస్తారన్నమాట. ఇది లెగసీ ఆఫ్ అవర్ అన్సిస్టర్స్, అంటే మన పూర్వీకుల నుంచి మనకు వచ్చినటువంటి ఒక సంపద ఇది. తర్వాత ఇది కల్చరల్ వెల్త్ ఆఫ్ ద నేషన్, మన జాతికి సంబంధించినటువంటి సాంప్రదాయ, ఒక సివిలైజేషన్కి సంబంధించినటువంటి ఆస్తి. తర్వాత ఇది టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఇది ఇన్కమ్ జనరేషన్. ఇప్పుడు వేరే దేశం నుంచి ఇంకో దేశానికి పోతే అక్కడ ఉన్న సంప్రదాయాలు ఏంటి, పద్ధతులు ఏంటి, అక్కడ ఉన్న ఆచార కట్టడాలు ఏంటి, తర్వాత చరిత్ర ప్రదేశాలు ఏంటి అని చూడడం జరుగుతుంది. కాబట్టి ఇది టూరిజానికి ఇన్కమ్ జనరేషన్. తర్వాత మాన్యుమెంట్ దేన్ని మాన్యుమెంట్ అన్నా అంటే 100 సంవత్సరాలు దాటిన ఏ కట్టడం అయినా కూడా అది మాన్యుమెంట్ కిందకే వస్తుంది, అది డిక్లేర్ కానీ కాకపోయింది. 100 సంవత్సరాలు జరిపిన కట్టడం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, తర్వాత ఏదైనా ఒక పద్ధతి కావచ్చు, ఏదైనా కూడా దాన్ని మాన్యుమెంట్ కింద, దాన్ని 100 సంవత్సరాలు దాటితే అది కట్టడంగా గుర్తించవచ్చు అన్నమాట. తర్వాత అది మాన్యుమెంట్ ఎట్లా ఉండాలంటే రిచ్ ఆర్ట్, చాలా కళా నైపుణ్యం కలిగి, తర్వాత ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ ఉండి గొప్ప నైపుణ్యం కలిగి ఉంటే అదొకటి. తర్వాత గ్రేటర్ హిస్టారికల్ వాల్యూ, దానికి గొప్ప చారిత్రక విలువ ఉండాలి. తర్వాత వన్ షుడ్ ఫీల్ వాండర్, చూస్తాడు అబ్బా ఎంత బాగుంది అని ఒక ఆశ్చర్యం కొలగబెట్టాలి. తర్వాత యాస్థెటిక్ వాల్యూ, ఒక చక్కగా చూడటానికి ఎంతో మనసు ఇంప్రెషన్గా ఉండాలన్నమాట. ఇట్లా ఉంటేనే దాన్ని మాన్యుమెంట్ అని అంటారు. తర్వాత ఈ మాన్యుమెంట్స్ను ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక 3 రకాలుగా విభజించారు. ఒకటేంటంటే అంతర్జాతీయ స్థాయిలో ఉండే మాన్యుమెంట్స్, అంటే ఇంటర్నేషనల్ మాన్యుమెంట్స్, వాటిని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటాం అన్నమాట. అయితే యునెస్కో వాళ్ళు దీంట్లో ఈ ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ని గుర్తించి వాటిని వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా డిక్లేర్ చేస్తుంది. అందులో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకు 1031 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఈ 1031 హెరిటేజ్ సైట్లో మన ఇండియాలో ఒక 32 ఉన్నాయి. ఉదాహరణకు తాజ్మహల్ ఉంది, అది వండర్ఫుల్ కాబట్టి అది వరల్డ్ హెరిటేజ్ సైట్. తర్వాత కోనార్క టెంపుల్, తర్వాత మీకు పూరి జగన్నాథ్ టెంపుల్, ఇట్లా మనకు కర్ణాటకలో అయితే హంపి విజయనగరం, తర్వాత పట్టాడకల్ టెంపుల్, ఇవన్నీ కూడా వరల్డ్ హెరిటేజ్. కానీ దురదృష్టం ఏంటంటే మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లేవు. ఎందుకంటే వాటికి బేసికల్ కొన్ని నామ్స్ ఉన్నాయి, అది బఫర్ జోన్స్ ఉన్నాయి, అందులో ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్కి చార్మినార్గా ఎలిజిబిలిటీ ఉంది కానీ దానికి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. తర్వాత 100 మీటర్ల వరకు ఖాళీ ప్రదేశం ఉండాలి, అది లేదు కాబట్టి జరగలేదు. స్టిల్ వీఆర్ ట్రైయింగ్ టు దట్. తర్వాత నేషనల్ మాన్యుమెంట్స్, ఇది జాతీయ స్థాయిలో ఉండే మాన్యుమెంట్లు. ఇవి బ్రిటిష్ గవర్నమెంట్లోనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది స్థాపించబడింది 1862లో. అంతకుముందు వాళ్ళు ఈ దేశంలో చాలా చారిత్రక సంపద ఉంది, దాన్ని గుర్తించి దీని విషయంలో పరిశోధన జరగాలనే ఉద్దేశంతో 1862లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది స్థాపించడం జరిగింది. ఈ రోజుకు వాళ్ళు 3650 మాన్యుమెంట్స్ను నేషనల్ మాన్యుమెంట్స్గా గుర్తించారు. అందులో ఆంధ్రాలో అయితే 129 మాన్యుమెంట్స్, మన తెలంగాణలో కేవలం 8 మాన్యుమెంట్సే నేషనల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఆర్కియాలజికల్ మన స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ 1914లో ఎస్టాబ్లిష్ అయింది. ప్యారలల్గా దానికి నిజాం గవర్నమెంట్లో ఉంది కాబట్టి, ఇది బ్రిటిష్ గవర్నమెంట్ ప్యారలల్గా నడిచింది కాబట్టి అక్కడ లేవు. కాబట్టి మన దగ్గర నేషనల్ మాన్యుమెంట్స్ తక్కువ ఉన్నాయి. ఈ చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, తర్వాత ఫోర్ట్ వరంగల్, 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్, ఆలంపూర్ టెంపుల్స్,
తర్వాత జానంపేట ప్రీ హిస్టారిక్ సైటు, కొండాపూర్ రైల్వే సైటు, ఇవన్నీ కూడా మనకు నేషనల్ మాన్యుమెంట్స్. తర్వాత రీజనల్ మాన్యుమెంట్స్. రీజనల్ అంటే మన రాష్ట్రానికి సంబంధించి, మన తెలంగాణకు సంబంధించి. ఇందులో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా మన నిజాం గవర్నమెంట్ 27 ఏప్రిల్ 1914లో ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పటికి 104 సంవత్సరాలు అయింది డిపార్ట్మెంట్. నేను అనుకుంటా మన ఉన్న డిపార్ట్మెంట్లో మనది అత్యంత పురాతనమైన డిపార్ట్మెంట్. అయితే తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత 1960లో హెరిటేజ్ యాక్ట్ ఒకటి వచ్చింది. దాని ప్రకారం దాని పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్గా మార్చారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ అయింది 2017 యాక్ట్ ఒకటి వచ్చిన తర్వాత. అయితే ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ 346 మాన్యుమెంట్స్ని ప్రొటెక్ట్ చేసింది. ఇప్పుడు ఇది వాటి క్లాసిఫికేషను. ఈ 346 మాన్యుమెంట్స్లో మీకు టెంపుల్స్ అయితే 113 ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ అన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నాయి. అయితే దేవాదాయ ధర్మాదాయ కాబట్టి ఆదాయం ఎప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి అవన్నీ ఎండోమెంట్. ఇప్పుడు ఎప్పుడైనా తిరుపతి కూడా అసలు యాక్చువల్ మాన్యుమెంటే, కాకపోతే మనకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంత పవర్ లేదు అని మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 113 మాన్యుమెంట్లు ఉన్నాయి, టెంపుల్సే ఉన్నాయి. తర్వాత ప్రీ అండ్ ప్రోటో హిస్టారిక్ సైట్స్ ఒక 107, తర్వాత ఫోర్ట్స్ ఒక 43, బుద్ధిస్ట్ సైట్స్ ఒక 11, తర్వాత జైన్ టెంపుల్స్ ఒక 3, ఇస్లామిక్ స్ట్రక్చర్స్ 47, తర్వాత కలోనియల్ స్ట్రక్చర్స్ అంటే కోటి బ్రిటిష్ రెసిడెన్సీ లాంటి ఒక 6, తర్వాత ఎర్లీ హిస్టారిక్ సైట్స్ ఒక 3, స్కల్ప్చర్స్ ఇన్స్క్రిప్షన్ ఒక 11, న్యాచురల్ మాన్యుమెంట్స్ అవి ఒక 2, మొత్తం కలిసి 346 యాజ్ అండ్ టుడేగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేసింది. అయితే ఇందులో మొదటి నుంచి కూడా వీటికి వచ్చిన చట్టాలు అవసరం వచ్చింది. బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి అప్పుడు ఎందుకంటే ఆర్కియాలజికల్ మాన్యుమెంట్ ఒక ప్రైవేట్ ల్యాండ్లో ఉంటుంది, అది వాళ్ళు ఒప్పుకోరు, మీరు దాన్ని పట్టుకోవడానికి. అందుకోసం అప్పుడు యాక్ట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, 1894లో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తెచ్చారు. మీకు తెలుసో తెలియదు, ఈ రోజు కూడా అదే యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. బ్రిటిష్ గవర్నమెంట్ 1894లో పెట్టిన యాక్ట్ అది. ఎందుకంటే ఆర్కియాలజికల్ మాన్యుమెంట్ను దాంట్లో టేకప్ చేసి దాన్ని వర్క్ చేయడం కోసమని ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ ఈ యాక్ట్ని ఇచ్చింది, ఎనాక్ట్ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అదే నడుస్తుంది. తర్వాత 1904లో ప్రిజర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్ యాక్ట్ అని బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీంట్లో మాన్యుమెంట్స్ అన్ని సంరక్షించాలనే ఉద్దేశంతో అప్పు చేయబడింది. తర్వాత 1953లో ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ ఆఫ్ నిజాం గవర్నమెంట్, దానికి ప్యారలల్గా నిజాం గవర్నమెంట్ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నడిపింది. కాబట్టి అప్పుడు 1953లో ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ ఆఫ్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. తర్వాత తెలంగాణ 1958లో ఇండిపెండెన్స్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తెచ్చింది, హిస్టారికల్ మాన్యుమెంట్స్ సైట్స్ ఆర్కియాలజికల్ రిమైన్స్ యాక్ట్ 1958. దానికి అదే స్థాయిలో 1960లో నిజాం గవర్నమెంట్ ఒక మన తెలంగాణ గవర్నమెంట్ ఒకటి తెచ్చింది. తెలంగాణ కాదు, ఆంధ్ర గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఆర్కియాలజికల్ మాన్యుమెంట్స్ సైట్స్ ఆర్కియాలజికల్ రిమైన్స్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. తర్వాత 1972లో రిజిస్ట్రేషన్ ఆఫ్ యాంటిక్విటీస్ ట్రెజర్స్ యాక్ట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. అయితే ఇందులో ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రతి చారిత్రక సంపద కానీ, ఆర్ట్ ఏదైనా స్కల్ప్చర్స్ కానీ, చారిత్రక పరిశోధన గల చారిత్రక ప్రాధాన్యత గల ఏమన్నా వస్తువులు కానీ ప్రతిది కూడా రిజిస్టర్ చేయాలనేది దీంట్లో కంపల్సరీ. ప్రతి ఉద్యోగి కూడా ఏదో మనకు ఒక ఇంట్లో ఒక యాంటిక్విటీ పెట్టుకోవడానికి మనకు నిజంగా లేదు, చట్టపరంగా మనకు అర్హత లేదు. నిజంగా మనకు ఆ యాంటిక్విటీ మన ఇంట్లో పెట్టుకోవాలంటే అది రిజిస్టర్ చేయాలి ఫస్ట్. 1972 యాక్ట్ మన దగ్గర ఏదైనా ఒక స్కల్ప్చర్ ఉంటే మన ఇంట్లో పెట్టుకొని దాపెట్టుకోవడానికి లేదు. దాన్ని ఏం చేయాలి, 1970 యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేసి ఒక కాపీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు, ఒక కాపీ సెంట్రల్ గవర్నమెంట్కు ఉంటుంది, ఒక కాపీ ఇండివిజువల్ దగ్గర ఉంటుంది. ఈ యాక్ట్ ఎవరైనా అడిగినప్పుడు అది చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి స్మగ్లింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది మనం ఈ చారిత్రక సంపద చూస్తున్నాం, మనకు దాని విలువ తక్కువ ఉండొచ్చు, కానీ వేరే దేశంలో దానికి చాలా విలువ ఉంది. మనకు తెలియదు, మనకున్న కల్చర్ వెళ్తే మనకు గుడ్డు ఏముంది అంటాం వదిలేస్తాం. ఇక అమెరికా లాంటి దేశంలో చిన్న గుహ పెట్టుకొని వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తారు, మనం దాన్ని పట్టించుకుంటాం. కాబట్టి ఇది వేరే స్మగ్గులు అయ్యి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ యాంటిక్విటీస్ యాక్ట్ అని వచ్చింది. కాబట్టి మేము ఇంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ దగ్గర ఉన్న స్కల్ప్చర్స్ ప్రతిదీ కూడా రిజిస్టర్ చేయించాలి. ఎందుకంటే గుళ్ళో ఉన్న ప్రతి విగ్రహం కూడా ఏమున్నా కూడా రిజిస్టర్ చేస్తే అది మీకు కూడా ఒక కాపీ ఉంటుంది. మీకు ఏదైనా రిజిస్టర్ ఎక్కడ పోయినా కూడా మీకు ఎక్కడ స్మగ్ల్ అయినప్పుడు అక్కడ బార్డర్లో ఎవరో పట్టుకున్నా కూడా ఇది వెరిఫై అయిపోతుంది, ఇంటర్ క్రాస్ చెక్ అయిపోతుంది. ఇది 1972లో యాక్ట్ ప్రకారం ప్రతి స్టేట్ గవర్నమెంట్లో కూడా కొంత స్టాఫ్ ప్రొవైడ్ చేసినప్పుడు ఒక 25 సంవత్సరాలు అది స్టాఫ్ కంటిన్యూ అయింది. 25 సంవత్సరాల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకొని స్టేట్ గవర్నమెంట్ ఈ బాధ్యత అప్పగింది, మీరే చేసుకోండి పని చెప్పింది.
కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంచెం అది అసాధ్యంగా అనిపించినా కూడా తప్పని యాక్ట్ అయితే ఉంది. అది ఇంప్లిమెంట్ చేయాల్సి ప్రతి యాంటిబయాటిక్ రిజిస్టర్ చేసిన బాధ్యత అందరి మీద ఉంది. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా మీరు సెలెక్ట్ చేస్తుంది రిజిస్టర్ చేయించాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రతి మాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీసులు ఉన్నాయి ప్రతి 2 జిల్లాలు కలిపి పాత జిల్లాల ప్రకారం వాళ్ళకి రిపోర్ట్ చేస్తే వాళ్ళకి రిజిస్టర్ చేస్తారు విషయం చేసి మీకు కూడా కాపీ ఇస్తారు. తర్వాత 2010లో ఒక అంసార్ యాక్ట్ అనేది వచ్చింది, అన్సెంట్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రీమెయిన్స్ యాక్ట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. ఈ అంసార్ యాక్ట్ ఏమిటంటే నేషనల్ మాన్యుమెంట్స్కు బఫర్ జోన్స్ ఫిక్స్ చేయాలి. అంటే ఇప్పుడైతే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కావడానికి ఇబ్బందులు ఎవరు యునెస్కో వాళ్ళు కొన్ని నామ్స్ పెట్టారు, దానికి బఫర్ జోన్స్ ఫిక్స్ చేయాలి. దాని ప్రకారం దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. తర్వాత 2017లో తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇది ఒకటి వచ్చింది. దీని మీద మనం ఫర్దర్ స్టడీ. ఇది అంసార్ యాక్ట్ ప్రకారం ఏంటంటే అప్ టు 100 మీటర్ల వరకు ప్రొహిబిటెడ్ జోన్, అది ఖాళీ ప్రదేశం ఉండాలి, ఎక్కడ ఏ కట్టడాలు జరగదు. చార్మినార్ ఉందంటే 100 మీటర్లు అవకాశమే లేదు. అందుకు కాబట్టి అది హెరిటేజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ కావాలంటే చాలా ఇబ్బందులు లేదు దానికి. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్. అది దానికి కాంపిటెంట్ అథారిటీ డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ దీని మీద బాధ్యత అప్పచెప్పారు. దీని మీద ఎవరైనా బిల్డింగ్ పర్మిషన్స్ ఏమైనా అప్లై చేసుకోవాలా డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆ ఏఎస్ఐ నుంచి పర్మిషన్ తీసుకొని అక్కడ లోకల్ బాడీస్కి ఇస్తారు అన్నమాట విషయం. తర్వాత 100 నుంచి 300 మీటర్స్ అంటే 200 మీటర్స్ రేడియస్లో పర్మిషన్స్ ఇస్తారు, కానీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, హైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మాన్యుమెంట్ అట్మాస్ఫియర్ పాడుగా ఉంటుంది. ఇప్పుడు చార్మినార్ పక్కన ఒక 100 అంతస్తుల బిల్డింగ్ కడితే ఎట్లా ఉంటుంది, దాని బిల్డింగ్ ఏముంటుంది ఇందులో ఒకటి. కాబట్టి దానికి సూటబుల్గా అంటే ఒక మాన్యుమెంట్కు అట్మాస్ఫియర్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మీరు కట్టడాలు కట్టుకోవచ్చు. కానీ 100 మీటర్లు దాటిన తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసి హైట్ రిస్ట్రిక్షన్స్, ఆర్కిటెక్చరల్ రిస్ట్రిక్షన్స్ పెట్టి మీకు పర్మిషన్స్ ఇస్తారన్నమాట. అది ఏంటంటే అంసార్ యాక్ట్ ప్రకారం ఇది బఫర్ జోన్, ప్రొహిబిటెడ్ జోన్ అండ్ రెగ్యులేటెడ్ జోన్, ఈ 2 జోన్స్గా ఫిక్స్ చేసింది. యాక్చువల్లీ ఈ యాక్ట్ 1992 16th జూన్ నుంచి ఇంప్లిమెంట్ చేయమంది, కానీ అది ఇప్పుడు ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. తర్వాత ఇప్పుడు మన తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ గురించి మనం ఇప్పుడు మీకు అందరూ యాక్ట్ కాపీ ఇస్తాం. తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ వస్తుంది. ఇందులో మొత్తం 22 సెక్షన్స్ ఉన్నాయి ఈ తెలంగాణ హెరిటేజ్ యాక్ట్లో. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే టైటిల్, ఎక్స్టెంట్, కమెన్స్మెంట్. టైటిల్ ఏంటంటే తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ 22 of 2017. ఇది ఫర్ ఓల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. తర్వాత ఇది ఎఫెక్ట్ ఫ్రమ్ 25th May 2017. This Act provides the conservation, preservation, restoration and maintenance of tangible and intangible heritage of Telangana and matters connected to therewith and incidental thereto. దానికి సంబంధించిన ఏ విషయాలన్నీ కూడా ఈ యాక్ట్ పరిధిలోకి వస్తాయి. కన్జర్వేషను, ప్రిజర్వేషను, రిస్టోరేషన్ అండ్ మెయింటెనెన్స్, దీనికి సంబంధించిన ఏ విషయాలు కూడా ఈ యాక్ట్ పరిధిలోకి వస్తాయి. తర్వాత ఇందులో డెఫినేషన్స్, టర్మినాలజీ ఉంది. టాంజిబుల్ హెరిటేజ్ అంటే ఏంటి, ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఏంటి, కమిటీ అంటే ఏంటి. ఇందులో ఈ యాక్ట్లో ఒక 3 కమిటీలు ఏర్పాటు చేస్తారు. తెలంగాణ స్టేట్ లెవెల్లో ఒక కమిటీ, తర్వాత జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ లెవెల్లో ఒక కమిటీ, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ. ఈ కమిటీలు వీటిని పర్యవేక్షిస్తాయి. దాని మీద ఏమైనా పర్మిషన్స్ కావాలన్నా, ఏదైనా మాన్యుమెంట్ ఇంక్లూడ్ చేయాలన్నా, ఏదైనా డిలీట్ చేయాలన్నా వాటి మీద ఈ పర్యవేక్షణ చేసుకొని గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. తర్వాత ప్రొటెక్టెడ్ ఏరియా అంటే ఏమిటి, తర్వాత ప్రొటెక్టెడ్ హెరిటేజ్ అంటే ఏమిటి, కన్జర్వేషన్ అంటే ఏంటి, ప్రిజర్వేషన్ అంటే ఏంటి, దాని మీద కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. తర్వాత ప్రిస్క్రైబ్డ్ అంటే రూల్స్ అండర్ దిస్ యాక్ట్ అని, రిస్టోరేషన్, తర్వాత మెయింటెనెన్స్. డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ, డైరెక్టర్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ. గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్. నోటిఫికేషన్ అంటే పబ్లిష్డ్ గెజిట్లో పబ్లికేషన్ ఉంటుంది. ఓనర్ అంటే దాని ప్రాపర్టీ ఓనర్, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. తర్వాత హెరిటేజ్ ఆఫీసర్ అంటే నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ హెరిటేజ్. తర్వాత కాంపిటెంట్ అథారిటీ అంటే లోకల్ మున్సిపాలిటీస్, తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ కూడా కాంపిటెంట్ అథారిటీస్. తర్వాత హెరిటేజ్ బిల్డింగ్, హెరిటేజ్ బిల్డింగ్స్. హెరిటేజ్ బిల్డింగ్ అంటే హిస్టారికల్ మాన్యుమెంట్, బిల్డింగ్స్ అంటే ఏరియాస్, సైట్స్. తర్వాత హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ, ఇందులో ఆల్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ సచ్ యాజ్ నేచురల్ హెరిటేజ్, natural sites, physical and geological formations having outstanding universal value. There are built heritage, vernacular heritage, mobile heritage, antiquities, oral traditions, expressions, performing arts, social practices, rituals, festival events, traditions, craftsmanship. All these comes heritage of Telangana. ఇవన్నీ అందులోకి వస్తాయి.
తర్వాత డీమ్డ్ హెరిటేజెస్ ఆఫ్ తెలంగాణ. ఇందులో ఇంతకుముందు ఏవైతే ఈ పలానా ఈ పేర్కొన్న చట్టాలు ఉన్నాయి కదా, ఈ చట్టాల్లో ఇంతకుముందు ఏవైతే మాన్యుమెంట్స్ ప్రొటెక్ట్ చేసిందో అవన్నీ కూడా ఈ యాక్ట్ పరిధిలోకి మళ్ళీ వస్తాయి. ఈ యాక్ట్లో కూడా ఆ పాత యాక్ట్లో చేసినవన్నీ కూడా ఈ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చాము అనమాట. ఈ సెక్షన్ 4లో అది. సెక్షన్ 5కి వచ్చేసి ఆల్రెడీ ప్రొటెక్టెడ్ అయిన మాన్యుమెంట్లు ఇట్స్ ఓకే, యాక్ట్ ప్రకారం చేసింది అది అయ్యింది. తర్వాత కొత్త ఏమైనా ఇంక్లూడ్ చేయాలంటే ఏం చేయాలి అనేది షెడ్యూల్ 2లో ఒక ఫార్మాట్ ఇచ్చారు. ఈ ఫార్మాట్లో ఈ నేమ్ ఆఫ్ హెరిటేజ్, విలేజ్, మండలం, డిస్ట్రిక్ట్ దాని డిస్క్రిప్షన్ రాసి ఈ కమిటీకి సబ్మిట్ చేస్తే కమిటీ విల్ రికమెండ్ టు ద గవర్నమెంట్ ఫర్ ప్రొటెక్షన్. అది సెకండ్ లేనివి అదర్ దెన్ వాట్ ప్రొటెక్టెడ్ బై ద యాజ్ ఆన్ టుడే గవర్నమెంట్ చేసినది కాకుండా ఏమైనా ఉంటే ఈ యాక్ట్ ఈ ఫార్మాట్ 2లో సబ్మిట్ చేసుకోవాలి. ఇండివిజువల్స్ చేసుకోవచ్చు, సొసైటీస్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హెరిటేజ్ అథారిటీ, రాష్ట్ర స్థాయిలో కమిటీ ఫామ్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. అందులో చీఫ్ సెక్రటరీ ఏమో చైర్మన్, తర్వాత సెక్రటరీ టూరిజము, తర్వాత అర్బన్ మున్సిపాలిటీ అండ్ అర్బన్ డెవలప్మెంట్, తర్వాత ఎడ్యుకేషన్, ఫైనాన్స్ సెక్రటరీస్ మెంబర్స్, తర్వాత డైరెక్టర్ తెలంగాణ హెరిటేజ్ ఏమో స్టేట్ లెవెల్ కన్వీనర్ అండ్ మెంబరు, తర్వాత ఇద్దరు ఎక్స్పర్ట్స్ దట్ యు ఆర్ హ్యావింగ్ సబ్జెక్ట్ ఆర్కియాలజీ, తర్వాత హిస్టరీ, తర్వాత అండ్ హెరిటేజ్ మంచి నాలెడ్జ్ ఇద్దరు సెలెక్ట్ చేస్తారు ఒక 3 years కోసం నామినేషన్. తర్వాత టర్మ్ మళ్ళీ మారుతుంది జియో ప్రకారం చేస్తారు. తర్వాత ఈ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ టీఎస్హెచ్, ఈ తెలంగాణ స్టేట్ అయితే ఏమేమి పవర్స్ ఉన్నాయి దాని మీద వాళ్ళు ఏంటంటే ఏమైనా రికమెండేషన్స్ ఉంటే గవర్నమెంట్ రికమెండ్ చేయవచ్చు. మళ్ళీ ఫైనల్ అథారిటీ వాళ్ళ రికమెండేషన్ గవర్నమెంట్ ఆమోదిస్తుంది. తర్వాత టు రికమెండ్ పర్మిషన్స్ గురించి ఇప్పుడు మాన్యుమెంట్ ప్రకారం మీరు ఏదైనా బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నారు, పెద్ద బిల్డింగ్, దానికి మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు చూస్తారు, దాన్ని చూసి వాళ్ళ వద్దని డిసైడ్ చేస్తారు. తర్వాత స్పెషల్ రూల్స్ ఏమైనా చేస్తారు. తర్వాత గవర్నమెంట్ అడ్వైజ్ చేస్తారు. తర్వాత అమెండ్మెంట్ లా గురించి అంటే అమెండ్మెంట్స్ కూడా ప్రపోజ్ చేస్తుంది. తర్వాత ఇంకెన్ని హెరిటేజ్ మ్యాటర్స్ ఏమున్నా కూడా దే ఆర్ ద ఫైనల్ అథారిటీ. అండ్ కాన్స్టిట్యూషన్ డిస్ట్రిక్ట్ హెరిటేజ్ కమిటీస్, ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ పెట్టారు. దాంట్లో కలెక్టర్ చైర్మన్, తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, జాయింట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, తర్వాత డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్, తర్వాత వీళ్ళంతా కూడా దాంట్లో మెంబర్స్. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్కియాలజీ జిల్లాకు ఉన్నతను ఆయన కన్వీనర్ లెవెల్లో ఉంటారు మెంబర్. తర్వాత ఇద్దరు ఎక్స్పర్ట్స్ లోకల్ జిల్లాలో ఒక ఇద్దరు మంచి ఆర్కియాలజిస్ట్ హెరిటేజ్ మీద అవేర్నెస్ ఉన్న ఇద్దరు ప్రపోజ్ చేస్తారు. అది ఒక 3 years కోసం. తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఒక హెరిటేజ్ కమిటీ, అందులో జిహెచ్ఎంసీ కమిషనర్ ఏమో చైర్మన్, లేకపోతే హెచ్ఎండిఏ కమిషనర్, తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీసు సైబరాబాద్, రాచకొండ మెంబర్స్, మెట్రోపాలిటన్ కమిషనర్ హెచ్ఎండి, తర్వాత కమిషనర్ డైరెక్టర్ టూరిజం, తర్వాత కలెక్టర్స్ వీళ్ళంతా కూడా మెంబర్స్ అండి. తర్వాత సిటీ ప్లానర్ జిహెచ్ఎంసీ, తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్, తర్వాత డిప్యూటీ డైరెక్టర్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ కన్వీనర్ ఉన్నారు. తర్వాత ఇద్దరు ఎక్స్పర్ట్స్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్ ఎర్లియర్. వీళ్ళంతతో కమిటీ జిహెచ్ఎంసీలు అవన్నీ ఇప్పుడు యాక్టివ్ కన్సిడరేషన్లో ఉన్నాయి. షార్ట్లీ దే కమిటీ షుడ్ బి ఫార్మ్. తర్వాత ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వాళ్ళకున్న పవర్స్ అంటే జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్న పవర్స్ కాబట్టి ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ సేమ్ పవర్స్ మన వీళ్ళకు ఉంటాయి. తర్వాత పాలసీస్ అండ్ గైడ్ లైన్స్, దీనికి దీంట్లో మెయిన్గా ఇలా పాలసీస్ ఏంటంటే ఫస్ట్ థర్డ్ పాలసీ is the main important policy. The policy is formed under the orders issued in connection with protection, preservation, conservation and maintenance of heritage Telangana shall be binding on all the bodies, municipalities, urban development authorities and any other authorities including the individual concerned. హెరిటేజ్కి సంబంధించి ఏ డిసిషన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తీసుకున్నా, కమిటీ తీసుకున్నా, ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షుడ్ బి బైండింగ్ టు దట్, ఆల్ డిపార్ట్మెంట్ షుడ్ బి బైండింగ్ టు దట్. దాన్ని మాకు సంబంధం లేదు అనడానికి లేదు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులో గైడ్ పాలసీ సెక్షన్స్ 7 ప్రకారం ఏదైనా ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి రాస్తే అది కాదనుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత లేదు ఈ సెక్షన్ ప్రకారం. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ హెరిటేజెస్, దీని మీద ఇక్కడ ఇందులో ఫండ్స్ క్రియేషన్, ఇప్పుడు ఏదైనా ఒక మాన్యుమెంట్ను ఏదైనా ఫండ్ కాదు రిక్వెస్ట్ చేయొచ్చు, దాని కమిటీ చూసి దాని మీద రికమెండ్ కూడా చేస్తుంది దాని మీద. తర్వాత పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద డైరెక్టర్, మీకు బ్యాండ్ బుక్ ఇస్తాం అది చూసుకోవచ్చు మీరు. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మ్యూజియంస్, తర్వాత మ్యూజియంస్ మీద సెక్షన్ 14
దాంట్లో ఏంటంటే ది గవర్నమెంట్ may take consistent efforts to disseminate information about museum materials by way of exhibitions, documentation and creating required public importance by providing adequate access for visitors with special needs and may enable to their inclusion in museum services. తర్వాత దాని డెఫినేషన్స్, తర్వాత మ్యూజియం అంటే ఏంటి, పబ్లిక్ మ్యూజియం అంటే ఏంటి, ప్రైవేట్ మ్యూజియం అంటే ఏంటి, మ్యూజియం మెటీరియల్ అంటే ఏంటి, మన మ్యూజియం ఐటమ్స్ అంటే ఏంటి, మ్యూజియం కలెక్షన్ అంటే ఏంటి, మ్యూజియం డాక్యుమెంటేషన్, మ్యూజియం ఇవన్నీ. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మ్యూజియంస్. మీరు కూడా ప్రైవేట్గా మీరు మ్యూజియంస్ పెట్టుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది ఇందులో. తర్వాత యాంటిక్విటీస్ని, తర్వాత సెక్షన్ అవర్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటారు. ఇప్పుడు మేక్ క్లెయిమ్ ఫర్ మ్యూజియం మెటీరియల్ దట్ వాజ్ ఇల్లీగలీ టేకెన్ అవుట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అప్రోప్రియట్ యాక్ట్స్. మ్యూజియం మెటీరియల్ ఏమైనా గవర్నమెంట్ దాన్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏదైనా దాన్ని ఏ యాంటిక్విటీ అని కూడా అక్వైర్ చేసే అధికారం డైరెక్ట్గా ఉంటుంది. తర్వాత ఎక్స్కవేషన్స్, తర్వాత తెలంగాణ హెరిటేజ్ ఫండ్. ఇప్పుడు ఇందులో కాంట్రిబ్యూషన్స్, డొనేషన్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. దీంట్లో మీకు ఏంటి కాంట్రిబ్యూషన్స్ అండ్ డొనేషన్స్ ఫ్రమ్ కార్పొరేషన్స్ ఆర్ గ్రాంట్స్ ఫ్రమ్ ద అదర్ సోర్సెస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఏదైనా దత్తత మాన్యుమెంట్లో దత్తత తీసుకునే అవకాశం కూడా ఉంది. దత్తత తీసుకొని వాళ్ళు ఓన్గా మెయింటైన్ చేయవచ్చు. తర్వాత ఇందులో పెనాల్టీస్ ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు అది ఇంప్లిమెంట్ చేయకుంటే ఏం పెనాల్టీస్ ఉన్నాయని కూడా ఇందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఇది ఎనీ పర్సన్ హూ విల్ఫుల్లీ డిస్ట్రాయ్స్, రిమూవ్స్, ఆల్టర్స్, డిఫేసెస్ ఆర్ మిస్యూజెస్ ఎనీ హెరిటేజ్ ప్రాపర్టీ ఆర్ డస్ ఎనీ యాక్ట్ ఆర్ అబెట్స్ ఇన్ ద కమిషన్ thereof in contravention of any provision under this act, the rules or the regulations made thereunder shall be punishable with imprisonment for a term which may extend to 3 years and also with fine which may extend to 50,000 and in default with further imprisonment of 6 months. దీన్ని డినై చేస్తే మీకు 50,000 పెనాల్టీని, తర్వాత 3 సంవత్సరాల జైలు వరకు కూడా, 6 నెలల జైలు కూడా ఉంది. తర్వాత ఇది ఒక తర్వాత ఇంకోటి సెకండ్ పెనాల్టీ ఏమిచ్చాడు, ఎనీ కోర్ట్ కన్విక్టింగ్ ఎనీ పర్సన్ అండర్ దిస్ సెక్షన్ షల్ బై ఆర్డర్ డైరెక్ట్ సచ్ పర్సన్స్ టు రిస్టోర్ ద హెరిటేజ్ ప్రాపర్టీ టు ఇట్స్ ఫార్మర్ షేప్ and a duty at its cost, and any failure to comply with such order shall be deemed to be continuing offence, and such person shall be punishable with an additional fine of ₹250 for every day, during which such contravention or failure continues after conviction from the date of such contravention. Even అది కూడా ఫర్దర్ కంటిన్యూ చేస్తే కూడా పర్ డేకి ₹250 పెనాల్టీ కూడా ఇక్కడ ప్రపోజ్ చేశారు. ఇందులో సెక్షన్ పవర్స్ టు రిమూవ్ ఎనీ అన్న యాక్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా హెరిటేజ్ కమిటీకి మళ్ళీ గవర్నమెంట్ పవర్ ఉంది దాన్ని చేసుకోవడం. తర్వాత పవర్స్ టు మేక్ రూల్స్, ఇదొకటి. తర్వాత ఇప్పుడు ఇది యాక్ట్ ఇంతేనండి. యాక్ట్ విషయానికి మీకు హ్యాండ్ బుక్ ఇస్తాను. ఇది యాక్చువల్గా మెయిన్ ఏంటంటే పెనాల్టీస్ ఒకటి, తర్వాత ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలనేది ఒకటి, 2 మెయిన్ అవి. మిగతా నార్మల్గా ఉండేది. తర్వాత ఇప్పుడు కాజెస్ ఫర్ డికే అండ్ డిటోరియేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్. అసలు మాన్యుమెంట్స్ ఈ పాడు కావడానికి కారణం ఏంటి, అది ఎందుకు డికే అవుతుంది దాని మీద ఒకటి మోస్ట్ యూనిఫామ్ అండ్ యూనివర్సల్ కాజ్ ఇస్ గ్రావిటీ. అదేమంటే మ్యాసివ్ స్ట్రక్చర్స్ అని, అదొకటి గ్రావిటీ ఒకటి. తర్వాత హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ అండ్ పొల్యూషన్. ఈ వాతావరణంలో ఎక్కువ మార్పులు రావడం, ఎక్కువ హ్యూమిడ్ తేమ శాతం, తర్వాత ఎక్కువ వేడిగా ఉండడం కూడా మాన్యుమెంట్ పొల్యూషన్ ఇది కూడా కాజెస్. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ సచ్ as బటానికల్, బయోలాజికల్, కెమికల్ అండ్ మెటమాలజికల్. ఈ బటానికల్ బై చెట్లు మొలవడం, తర్వాత కెమికల్, తర్వాత బయోలాజికల్, కెమికల్ యాక్షన్స్. తర్వాత వ్యాండలిజం, డిస్పోలియేషన్, యాక్షన్స్ అండ్ కాజెస్ ఆఫ్ మ్యాన్. తర్వాత ఎంక్రోచ్మెంట్స్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, దాని మీద మనం పట్టించుకోకపోవడం. తర్వాత లీస్ట్ ప్రియారిటైజేషన్ ఆఫ్ హెరిటేజ్. దాని హెరిటేజ్ అంటే ఏముంది అన్న, దీనికి ఏంటంటే మనకున్న బర్నింగ్ ఇష్యూస్ వేరే ఉన్నాయి కాబట్టి హెరిటేజ్ మీద అంతా మనకు ఆ కాన్సెప్ట్ తక్కువ. ఎందుకంటే మొదలు మనకున్న బర్నింగ్ కూడు గుడ్డ తిండి 3 అయితే తడ ఆలోచన వస్తుంది మనకి.
దెన్ లీస్ట్ ప్రయారిటేషన్ ఆఫ్ హెరిటేజ్, తర్వాత నెగ్లిజెన్స్, lack of maintenance, natural calamities like earthquakes, lightning, cyclones, floods, abandonment, construction of irrigation projects, and road widening schemes, overzealous renovations. ఇవన్నీ కూడా causes for decay and deterioration of monuments. అయితే ఇది overzealous renovation అంటే సపోజ్ ఇప్పుడు విజయనగర పీరియడ్ టెంపుల్ ఆలూరు కోన, దీంట్లో 14వ శతాబ్దం చెందిన గుడికి ఇప్పుడు లేటెస్ట్గా సిమెంట్తో నా గురవపురం తర్వాత సాలారం పెట్టారు. ఇది దానికి ఏ మ్యాచ్ కాదు, విజయనగర టెంపుల్కి ఇది కట్టడం. ఇప్పుడు ఏమైందంటే 80 ఏళ్ళ వృద్ధులు 90 ఏళ్ళ వృద్ధులు జిన్ పాయింట్ టీషర్ట్ వేసుకున్నట్టు ఉంది. ఇది దానికి మ్యాచ్ కాదు. షూట్ ఏదైనా ఒక వర్క్ చేస్తే దానికి మ్యాచ్ అయ్యేట్టుగా పరిస్థితి లేదన్నమాట. ఏదో ఎవరు వచ్చారని ప్రపోజ్ చేస్తారో దాన్ని ప్రపోజ్ చేసి కట్టించేస్తారు. బేసికల్ ఏదైతే డోనర్స్ రావాలి, ఈ డోనర్స్ వస్తారు. నేను ఏంటంటే నాకు ఇంత డబ్బు వచ్చింది, నేను 10 లక్షలు డొనేట్ చేస్తాను గుడికంటే. ఏం చేస్తామంటే ఇంక నిక్షకరంగా కట్టిస్తా అంటాడు, ఆయన ఇంకోటి కట్టిస్తా అంటాడు, తర్వాత మనం టైల్స్ వేసేస్తానంటాడు, మొత్తం సున్నం కొట్టిస్తా అంటాడు, లేకపోతే పెయింట్ వేపిస్తా అంటాడు. ఇవన్నీ ఏంటంటే మనకు వస్తున్నాయి కానీ గుడి డెవలప్ అయితే చేయని అని మనం అనుకుంటాం. అందులో ఏమైందంటే బేసికల్గా దాని వాల్యూ పోతుంది, యాంటిక్ వాల్యూ పోతుంది. యాంటిక్ వాల్యూను దానికి యాంటిక్ వాల్యూ ఇంతని చెప్పడానికి రాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వంగరం ఉంటుంది, విజయనగర కృష్ణదేవరాయలు ఒక అతితులం వంగరంగా వంగరం ఉంటుంది. అతితులం అమ్మితే ఎంత వస్తుంది? 15,000 వస్తుంది. కానీ విజయనగర కృష్ణదేవరాయలు పెట్టిన వంగరానికి ఎంత విలువ ఉంటుంది? అది అట్లా ఆలోచించాలి. యాంటిక్ వాల్యూ అట్లా ఉంటుంది. ఈ పాతదాని కట్టడాలకు విలువ చెప్పడానికి రాదు. దానికి మనం కొత్త కట్టడాలు చేస్తే దానికి సంబంధం లేని ఇది ఏంటంటే ఎంతూసియాజం, దానికి అవగాహన, సరైన అవగాహన లేకపోవడం, దీంట్లో తెలిసి ఏం చేయాలి కానీ తెలియకపోవడం, ఈ డోనర్స్ రావడం ఇవన్నీ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు గంగాపూర్ టెంపుల్ మా ఊరు చేసాం దగ్గర, ఇది 1990 బిఫోర్ పైన ఒక పెద్ద మట్టి గోడ ఉంది. అదొక 10 ఫీట్ల ఎత్తు, తర్వాత 3 ఫీట్ల వెడల్పు, చాలా పెద్ద బరువు అయింది. అది 1990లో మేమే డిస్మెంటిల్ చేసాం. డిస్మెంటిల్ చేసిన తర్వాత అది దానిపైన కాంక్రీట్ వేసి వదిలేసాం. తర్వాత దీన్ని ఏం చేస్తారో మళ్ళీ ఎవరో డోనర్ ఇచ్చారో మన ఎండోమెంట్ వాళ్ళు కట్టారో తెలియదు, ఇది ఇట్లా కట్టారు. ఇది చాలా ఆరోగ్యకరం, ఎవరో చేసి ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇది కాకతీయ టెంపుల్, 13th సెంచరీ కాకతీయ టెంపుల్. ఈ మరి ఈ ఆర్కిటెక్చర్ ఏం ఆర్కిటెక్చర్ సార్? మీరు వెళ్ళినా గారు చెప్పాలి. ఈ ఆర్కిటెక్చర్ ఇది పల్లవ ఆర్కిటెక్చరా? పల్లవ. ఇప్పుడు దానికి మ్యాచ్ కాదు. ఇది వెళ్ళిన తర్వాత దానికి కూడా రంగులు వేశారు అన్నీ కూడా, మళ్ళీ ఇంకా పెయింట్ వేసి. దాని యాంటిక్ వాల్యూ పోయింది. ఎందుకంటే హిస్టారికల్ వాల్యూ పోతే కష్టం. డెవలప్మెంట్ అంటే ఇది ఇట్లాంటి డెవలప్మెంట్ కాదు. దాని మామూలుగా కన్జర్వేషన్ అంటే, ఇప్పుడు కన్జర్వేషన్ అంటే జస్ట్ ఏంటంటే an intervention, an action taken, the works attended at heritage structures to prevent decay or to strengthen or to prolong its life without defacing or change its originality for the benefit of posterity or future generations is called conservation. This is exact definition అన్నమాట. దాని ఫర్దర్ లైఫ్ను ఎన్హాన్స్ చేయడానికి చేసే ప్రతి చర్య కూడా కన్జర్వేషన్. అది ప్రొటెక్షన్ కావచ్చు, స్ట్రెంథన్ చేయడం, దాని వర్క్లో దాని షేప్ వావు కాకుండా దాన్ని చేసే పనిని మనం కన్జర్వేషన్ అంటాం అన్నమాట. యాక్చువల్గా రెగ్యులర్ వాచ్ అండ్ వార్డు, తర్వాత మెయింటెనెన్స్, క్లీన్లీనెస్ ఉంటే లైఫ్ ఆటోమేటిక్గా దాని లైఫ్ పెరుగుతూనే ఉంటుంది. మనమైన బాడీకి అయినా మనం రెగ్యులర్ మెయింటైన్ చేసుకుంటే మన బాడీ ఎంత ఫిట్గా ఉంటుందో అట్లాగే మానవుడిగా ఉంటుంది. తర్వాత కన్జర్వేషన్ చేస్తే ఎలా ఉండాలంటే ది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వాల్యూ షుడ్ నాట్ బి హ్యాంపర్. అది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ హ్యాంపర్ కావద్దు, అది డిస్టర్బ్ చేయొద్దు. తర్వాత ఇట్ షుడ్ నాట్ మార్ ద హిస్టారికల్ వాల్యూ. దాని హిస్టారికల్ వాల్యూ పాడు. 13th సెంచరీ దాని గురించి పల్లవాళ్ళు కలిపేయడం ఇట్లా కాకుండా దాని హిస్టారికల్ వాల్యూ పాడు చేయొద్దు. తర్వాత ఎస్థెటిక్ వాల్యూ షుడ్ బి రిస్టోర్డ్. దాని ఎస్థెటిక్ వాల్యూ రిస్టోర్ చేయాలి. తర్వాత నో మోడర్న్ లుక్ షుడ్ అపియర్. కొత్త సిమెంట్ వాడి అది వాడి దాన్ని మోడర్న్ లుక్లో చేయకూడదు. తర్వాత యాంటిక్ వాల్యూ షుడ్ బి మెయింటైన్. దానికి ఉన్న యాంటిక్ వాల్యూ మెయింటైన్ చేయాలి. తర్వాత ట్రెడిషనల్ మెథడ్స్ అండ్ ట్రెడిషనల్ టెక్నిక్స్ షుడ్ బి ఫాలో. ట్రెడిషనల్గా వాళ్ళు ఒక మెథడ్ ఉంది, ఇప్పుడు దక్షిణం ఉంది, దాని ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో చేసి దాన్ని చేయాలంతే తప్ప ఇది చేయడానికి లేదండి. తర్వాత ట్రెడిషనల్ మెటీరియల్ షుడ్ బి యూస్డ్. అంతేగాని దానికి ఆల్టర్నేట్గా వేరే మెటీరియల్ సిమెంట్ తెచ్చి కొత్త మెటీరియల్ వచ్చి యాడ్ చేయడం అనేది. అయితే మీకు ఇక్కడ ఇందులో ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మీకు సిమెంట్ వచ్చి మనకు వేణుగారు వెళ్తాం. ఇప్పుడు లైన్ ఇప్పుడు ఇక్కడ ఇంజనీర్స్ ఉన్నారు కదా, ఆర్కియాలజీ డిఈలు తర్వాత ఏఈలు ఉన్నారు కాబట్టి
దీని మీద మనం లైమ్ మీద ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంది. సున్నము తర్వాత సిమెంట్. సిమెంట్ అనేది మనకు తెలిసి మామూలుగా 100 సంవత్సరాలు అయింది మనం వచ్చి, అంతకుముందు సిమెంట్ అనేది ఇది కొంత మోడర్న్ మెటీరియల్. దాని లైఫ్ కూడా మీరు ల్యాబ్లో 75 సంవత్సరాలని నిర్ధారించారండి సిమెంట్ లైఫ్. అయితే సున్నానికి లైఫ్ అనేది ఫిక్స్ చేయదు, దానికి 1000 సంవత్సరాలైనా దానికి ఉండాలి. ఎందుకంటే అది నేచురల్ మెటీరియల్. ప్రకృతిలో మనకు రాయి, సున్నపు రాయి. సున్నపు రాయి అనేది ప్రకృతిలో లభించింది. అది ఒక నేచురల్ లైఫ్ కాబట్టి నేచురల్గా రాళ్ళు గుట్టలు ఉంటే అది ఉంటుంది. అయితే సున్నపు రాయి అనేది దాని కెమికల్గా దానికి కాల్షియం కార్బోనేట్. అయితే ఈ సున్నపు రాయిని ఏం చేసినామంటే, ఇప్పుడు బంగారాన్ని మనం కరిగించి ఒక నగ చేసి మళ్ళీ బంగారంగా మార్చాం. సున్నపు రాయిని కూడా అంతే, మనం తీసుకొచ్చి మాటార్ చేసి దాన్ని ఒక షేప్లో పెట్టి మళ్ళీ నేచురల్గా వదిలేస్తాం. కాబట్టి లైఫ్కు మీకు ఏం ప్రాబ్లం లేదు. అది ఎట్లా మారుతుంది దీంట్లో టెక్నాలజీ ఇంజనీర్స్ కొంచెం అబ్జర్వ్ చేయాలి. అంటే సున్నపు రాయి అనేది కాల్షియం కార్బోనేట్. ఈ కాల్షియం కార్బోనేట్ దాన్ని ఏం చేస్తామంటే వేడి చేస్తాం, ఒక బట్టీలో పెట్టి దాన్ని బర్న్ చేస్తాం అన్నమాట. అది ఒక 600 degrees సెంటిగ్రేడ్ వరకు బర్న్ చేస్తాం. బర్న్ చేసి వాటిని బయటికి తీస్తాం. బయటికి తీసిన తర్వాత దానికి వాటర్ యాడ్ చేస్తాం. బర్న్ చేస్తే ఏమవుతుందంటే అందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎవాపరేట్ అయిపోతుంది. కాల్షియం కార్బోనేట్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ గాలిలో కలిసిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ గాలిలో కలిసిపోతే అందులో ఏం మిగులుతుంది? కాల్షియం ఆక్సైడ్ మిగులుతుంది. CO3 కాల్షియం కార్బోనేట్ అంటే CaCO3. CaCO3లో కాల్షియం CO2 బయటికి వెళ్ళిపోయింది. CO2 బయటికి వెళ్ళిపోతే ఆడ మిగిలినది కాల్షియం ఆక్సైడ్. ఈ కాల్షియం ఆక్సైడ్కు మనం వాటర్ యాడ్ చేస్తాం. వాటర్ అంటే ఏంది? H2O యాడ్ చేస్తాం. కైండ్లీ ఇంజనీర్స్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఉన్నారా ఇంజనీర్స్? ఉన్నారు. H2O యాడ్ చేస్తాం. H2O యాడ్ చేస్తే ఏమైందంటే అది కాల్షియం హైడ్రాక్సైడ్. CaO + H2O కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది కాల్షియం హైడ్రాక్సైడ్ అయితే స్లేక్డ్ లైమ్, స్లేకింగ్ ఆఫ్ లైమ్. అయితే ఈ వాటర్ యాడ్ చేసినప్పుడు ఈ స్టోన్స్ అన్నీ కూడా బద్దలైపోయి పౌడర్గా తయారవుతాయి. ఒక పౌడర్ వేడిగా ఉన్న క్లింకర్స్ అవి సున్నపు రాళ్ళను బట్టీలో పెట్టి వేడి చేస్తే అవి క్లింకర్స్గా ఫామ్. ఆ క్లింకర్స్కు కార్బన్ డైఆక్సైడ్ ఎవాపరేట్ అయిపోయింది. అందులో నీకు H2O కలిపితే కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏంటంటే పౌడర్గా ఫామ్ అవుతుంది. పౌడర్గా ఇచ్చుకుంటాం. ఈ పౌడర్ని ఏం చేస్తుంది? సోక్ చేస్తాడు. ఒక ట్యాంకులో పెట్టి నీళ్ళు పోస్తాం అనమాట. అది సోక్ అవుతుంది. సోక్ అయితే మినిమం ఒక 15 days సోక్ చేసాం. సోక్ చేస్తే ఏమవుతుందంటే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ పేస్ట్ లాగా తయారవుతుంది. పేస్ట్ మన కాల్గేట్ పేస్ట్ అయితే ఆ పేస్ట్ లాగా తయారవుతుంది. ఈ పేస్టు, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ పేస్టును ఈ గానుగలో కానీ లైమ్ గ్రైండర్ మిక్సర్లో కానీ వేసి సున్నం కలిపి మళ్ళీ వాటర్ పోసి గ్రైండ్ చేస్తాం. ఈ గ్రైండ్ చేస్తే ఏమంటే ఈ ఇసుక ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ పేస్ట్ రెండు కలిసి ఒక ముద్దలాగా తయారవుతుంది. ఒక లంప్. ఆ ముద్ద ఎట్లా ఉంటుందంటే